నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మీరు ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? స్థలం కరెక్ట్ గా ఉందా? ఇల్లు కడితే రాకపోకలకు రహదారి ఉందా? పక్క స్థలాలతో వివాదాలు ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటారు కదా. దారి లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తారా? కానీ ప్రభుత్వం మాత్రం రహదారులు లేకుండా మధ్యలో వంతెన నిర్మాణం చేసింది. లక్షల రూపాయల వ్యయంతో కట్టే ఇంటికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సుమారు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజల కోసం నిర్మించే వంతెనకు అటు ఇటు అప్రోచ్ రోడ్లకు స్థలం ఉందా? లేకుంటే ఎలా తీసుకోవాలి? ఎవరిని అడగాలి? లాంటివి చూసుకొని మొదలు పెట్టాల్సిన పనిని ఎటువంటి ఆలోచన లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా మొదలుపెట్టారు. వంతెనను చేరుకోవడానికి దారి లేని ఆ వంతెనను చూసి స్థానిక అడబాల కుటుంబం అప్రోచ్ రోడ్లకు స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకు గాను వారేమీ డబ్బులు అడగలేదు. ఆ వంతెనకు తమ తాతగారి పేరు అడబాల షావకారు లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టాలని కోరారు. అందుకు గ్రామ పంచాయతీలో పెద్దలతో తీర్మానం చేయించారు. దీనికి అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారు. వంతెన నిర్మాణం మొదలుపెట్టిన కొంతకాలానికి ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. చేసుకున్న తీర్మానాలు మారిపోయాయి. ఇప్పుడు ఆ వంతెన నిర్మాణం ఎటూ కాకుండా పోయింది. పేరు పెట్టడం కుదరదని కొత్త ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడబాల కుటుంబం కోర్టుకు వెళ్ళింది. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పంతానికి పోతున్న స్థానిక నాయకుల వల్ల 4.5 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుంది. అదే సొంత సొమ్మైతే అలానే చేస్తారా? ప్రజల సొమ్మని కదా అలా వదిలేశారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామంలో అక్షరాల ఇదే జరిగింది. దాదాపు 4.30 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన వంతెన అసంపూర్ణంగా గత 7 సంవత్సరాలుగా మిగిలిపోయింది. పూర్తి కాని ఈ వంతెనను 2019 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నిచ్చెన ఎక్కి మరీ ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ అంటే 2026 సంవత్సరానికి కూడా ఆ వంతెన పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. అప్పటి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు చేసిన ఘనకార్యం వల్ల నేటికి ఆ వంతెన ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది. శంకరగుప్తం మేజర్ డ్రైన్ 6.5 కిలోమీటర్ల వద్ద తూర్పుపాలెం గ్రామ ప్రజల రాకపోకల కోసం జలవనరుల శాఖ వంతెన నిర్మించాలని భావించింది. దీనికి దాదాపు 4.30 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి నిధులు కూడా మంజూరు చేశారు. అయితే వంతెనకు అటు ఇటు అప్రోచ్ రోడ్లకు స్థల సేకరణ చేయకుండానే వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టేశారు. వంతెన నిర్మాణం మొదలు కాగానే తూర్పుపాలెం గ్రామానికి చెందిన అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి వారసులు వంతెనకు ఇరువైపులా ఉన్న తమ స్థలాలను వంతెన అప్రోచ్ రోడ్ల కోసం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే అందుకు తమ తాతగారైన అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి పేరు వంతెనకు పెట్టాలని షరతు పెట్టారు. అందుకు అంగీకరించిన నాయకులు, అధికారులు 2018 సంవత్సరంలో గ్రామ పంచాయతీలో తీర్మానం పెట్టి మరీ అంగీకరించారు. రాతపూర్వకంగా రాసుకున్నారు కూడా. అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి వారసురాలు కూడా తమ అంగీకారం పత్రం అందజేశారు. ఇందులో 2019 ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అప్పటి రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు హడావిడిగా వంతెనను ప్రారంభించారు. వంతెనను ప్రారంభించడానికి రోడ్డు కూడా లేకపోవడంతో నిచ్చెన వేసుకొని మరీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కిమిడి కళా వెంకట్రావు తదితరుల పేర్లను శిలాఫలకంపై చెక్కించారు. అయితే ఒప్పందం ప్రకారం శిలాఫలకంపై అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి పేరు లేకపోవడంతో ఆయన వారసులు అభ్యంతరం తెలిపారు. పంచాయతీలో తీర్మానం చేసి కూడా తమ తాత పేరు ఎందుకు పెట్టలేదని, ఇలా అయితే తమ స్థలాలను అప్రోచ్ రోడ్ల కోసం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగాయి. దీనితో అడబాల వారసులు పంచాయతీ తీర్మానం అమలు చేయాలని, వంతెనకు తమ తాత పేరు పెట్టాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విచారణ చేసి అడబాల వారసులు చెప్పింది నిజమేనని హైకోర్టుకు నివేదికిచ్చారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా 6 వారాల్లో వంతెనకు అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. వంతెన నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తుండగానే మరోసారి 2024లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మేమెందుకు అమలు చేయాలనుకున్న స్థానిక టీడీపీ నేతలు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
రామానాయుడికి ఉన్నది లేనిది చెప్పి ఆ జీవోను రద్దు చేయించారు. వంతెనకు పెట్టాలనుకున్న అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి పేరును ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం చెప్పింది. పేరునైతే ఉపసంహరించుకున్నట్లు తెలిపారు, కానీ రహదారికి స్థలం ఎలా సేకరిస్తారో మాత్రం చెప్పలేదు. రహదారికి స్థలం ఇచ్చే అవకాశం అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి వారసులకు మాత్రమే ఉంది. ఎందుకంటే వంతెనకు ఇరువైపులా ఉన్న స్థలాలు వారి స్వంత స్థలాలు. ప్రభుత్వానికి తమ స్వంత స్థలాలు ఇవ్వడం అడబాల కుటుంబానికి కొత్తేమీ కాదు. 1957 సంవత్సరంలోనే గూడపల్లి మరియు పల్లిపాలెం ఉత్తరం వైపు, అలాగే తూర్పుపాలెం దక్షిణ వైపును కలిపేందుకు వేసే రోడ్డుకు అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే 1957లో వంతెన నిర్మాణం మొదలుపెట్టి 1967లో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ వంతెన కూలిపోయింది. కూలిన వంతెన స్థలం ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ పేరున ఉంది. తూర్పుపాలెం గ్రామంలో అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి ప్రస్తుతం ఆయన వారసులు ప్రజలకు ఉపయోగపడుతుందని స్థలాలిచ్చారు. స్థలాలిచ్చినందుకు వారేమీ ఆశించడం లేదు. కేవలం వంతెనకు అడబాల షావుకారు లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టాలని మాత్రమే వారు కోరుతున్నారు. పంచాయతీ తీర్మానంలో ఒప్పుకొని ప్రభుత్వం జీవో ఇచ్చిన తరువాత ఉపసంహరించుకోవటం, తిరిగి అడబాల వారసులు కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా అడబాల వారసుల వాదనను సమర్థించి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొంతమంది స్వార్థపరులు స్థానిక రాజకీయ నాయకుల మాటను నమ్మి ప్రభుత్వం ఆ జీవోని ఉపసంహరించుకోవటం దుర్మార్గమని స్థానిక ప్రజలు అంటున్నారు. పూర్తి కాని వంతెనను ప్రారంభించడం, ఒప్పందాన్ని తిరస్కరించి పేరును పెట్టడం కుదరదని చెప్పటం, 4.5 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వృధా చేయటం ఏ విధంగా సమర్థనీయమో ఏలినవారు ప్రజలకు చెప్పి తీరాలి. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకొని అడబాల వారసులు కోరినట్లుగా వంతెనను అడబాల షావుకార్ లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా వంతెనను తీర్చిదిద్దుతారని, తద్వారా ప్రజలు సొమ్ము రోడ్డు పాలు కాకుండా చూస్తారని ఆశిద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.